అడ్వకేట్ కాబట్టి ఆయన సలహా తీసుకుని మాట్లాడతాను. ఇప్పటిదాకా నేను ఆయనతో అదే డిస్కషన్ చేశాను. సో ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నాయి అడగాలి అనుకుంటే ఆయన అడగండి, ఆయన చెప్తారు. నా తరఫున ఆయన చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం మాట్లాడితే బాగుంటుంది. నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనకి అంటే మన ఛానల్కి అఘోరి సంబంధించిన ఫస్ట్ వైఫ్ అంటే ఆమె పొద్దు నుంచి హల్చల్ చేస్తూ ఉన్నారు. ఆమె అట్లా తాలిబొట్టు కట్టారు, నాకు కూడా తాలిబొట్టు కట్టడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్నీ కూడా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె ఏం మాట్లాడిద్దో ఒకసారి మనం విందాము. ఎందుకంటే ఫస్ట్లోనే ఏ ఛానల్కి కూడా ఇది ఎక్స్క్లూజివ్, ఇంతవరకు ఏ ఛానల్కి కూడా ఆమె ఇవ్వలేదు ఫోన్ కాల్. సో దయచేసి నేను ఇది చెప్తున్నాను, వినండి. ఒకసారి ఆమెకి ఫోన్ కాల్ చేద్దాం. అమ్మా నమస్తే బ్రదర్, ఎక్కడ దాకా వెళ్ళారు? ఇప్పుడు మరి మీరు ఇప్పుడు ఆమె అఘోరా ఏదో ఒకటి వీడియో ఏదో వదిలారు, ఎవిడెన్స్ ఏం లేదు, లాయర్ అయ్యి ఉండి ఆమెకి తెలీదా అని చెప్పి ఏదో వీడియో పెట్టారా అని అంటున్నారు. అంటే నేను కూడా చూడలేదు, మన ఫ్రెండ్ ఫోన్ చేశాను, కొద్దిగా బిజీగా ఉన్నాను వేరే కేసు పని మీద. ఇప్పుడు దానికి మీరు మరి ఏదో ఒకటి మీరు పెట్టాలి కదండి, దానికి మీరు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, కౌంటర్ ఇవ్వాలి కదా. అవును, ఇవ్వకపోతే మన తప్పు అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నన్ను కూడా మన మీడియా మిత్రులు కొంతమంది అడుగుతున్నారు, ఏంటన్నా ఎవిడెన్స్ లేకుండా నువ్వు ఎలా కేసు ఫైల్ చేస్తావు, ఫోటోలు ఏమి లేవు అంటున్నారు కదా అని అంటున్నారు వాళ్ళు. సరే, ఫోటోలు అవి మీరు ఉన్నాయి, అది ఓకే, కానీ తాలిబొట్టు కట్టిన ఫోటోలు అవి ఉండాలి కదా, భార్య అనేది ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అని అంటున్నారు వాళ్ళు. సో దాని గురించి మేము లీగల్ గా డిస్కస్ చేసుకున్నాము, లీగల్ గా అది ఎట్లా ఏంటనేది మేము ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి నేను అని చెప్పాను వాళ్ళకి. మరి మీరు ఒకసారి ఇప్పుడు కౌంటర్ ఇస్తే బాగుంటది కదా, ఒకసారి అమ్మాయి కౌంటర్ ఇస్తే బాగుంటది కదా. అట్లా భయపడితే ఎన్నాళ్ళు బయటపడిపోయారు మీరు, అయిపోయింది. ఎలాగో బయటపడిపోయారు మీరు అందరూ, మీరని తెలిసిపోయింది. ఇప్పుడు అంతా వర్షిని అన్నమ్మాయి మీకంటే చిన్న అమ్మాయి అట్లా బయటపడినప్పుడు మీరు బయటపడిపోయారు, అయిపోయింది. మీరు చెప్పేశారు అన్ని మీడియాలో, ఇక మీదే అన్నట్టుగా తప్పు ఏమది అన్నట్టు ఉంటుంది. మరి అఘోరాకు సపోర్ట్ వెళ్ళిపోతుంది. మరి కనుక మీరు ఇప్పుడు మాట్లాడకపోతే అఘోరాకు సపోర్ట్ వెళ్తుంది. ఇప్పుడు రుద్రగిరి శివరుద్ర స్వామి, నేను ఇంకొక ఆమె, ముగ్గురు కూడా ఎంతవరకు పోరాడతాం. అసలు మీరు రాజులని కయ్యం మనం చేయలేం కదండి. మెయిన్ మీరు ఉండాలి, మీరు నిలబడాలి. మీరు మీడియాకి రాకపోతే ఎట్లా? మరి ఇంకా పొద్దునే ఆడేటప్పుడు అసలు పొద్దునే మీరేం ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది. మనం ఈమె రావాలి, మరి ఈమె వచ్చి ప్రెస్ మీట్ పెట్టగలుగుతుందా ఇవాళ కదా రేపు పొద్దునైనా సార్ ఏం మాట్లాడాలమ్మా, మాట్లాడాలి బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు వాడు బాగా లీడ్ అవుతున్నాడు. ఇప్పుడు మనం పిచ్చోళం అయినా, ఇప్పుడు మేము ముగ్గురు పిచ్చోళం అయినా ఓపెన్ చెప్పాలంటే. ఇప్పుడు ఆమె భయపడి ఇలా దండం పెట్టి వెళ్ళిపోయింది అంటే వీళ్ళు ఏమన్నారంటే ఆ తప్పు ఏమోదే ఉండొచ్చేమో, అందుకని వెళ్ళిపోయిందేమో, డబ్బుల కోసం వచ్చిందేమో, లేదా కావాలని చేసిందేమో, లేకపోతే వెనకెవరు నడిపిస్తున్నారని చెప్పి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. మన తప్పు అవుతుంది. మీరు మాట్లాడండి, లీగల్ గా మనం వెళ్దాం, లీగల్ డ్రాఫ్టింగ్ అయి చేద్దాం. సో అడ్వకేట్ గా భయపడాల్సిన పనే ఉంది మన దగ్గర న్యాయం ఉన్నప్పుడు. అవును, మీరు కొద్దిగా సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తే రేపు పొద్దున అవసరం అయితే మళ్ళీ మనం ప్రెస్ మీట్ ఎక్కడ ప్లాన్ చేసుకొని పెడదాం. భయపడాల్సిన అవసరం లేదు. నేను అంతలో డ్రాఫ్టింగ్ అది పెట్టారు మేడం, అన్ని పెట్టారు, నేను చార్జ్ చేసేస్తాను. నైట్ కూర్చొని చేసేసి పొద్దునే నేను టైం చెప్తే ఎక్కడికి రావాలి, అక్కడ అందరిని అక్కడికే రమ్మని చెప్తాం, అక్కడ ఫైల్ చేద్దాం. ఊరుకునే సమస్య లేదు. మీరైతే గట్టిగా నిలబడండి సార్. సరే. ఇప్పుడు అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళిందని మాట్లాడుతున్నా సార్. ఎవరైనా పర్లేదు, మీ ముగ్గురు ఎవరైనా ఒకటే, ముగ్గురైనా నలుగురైనా ఎవరైనా ఒకటే, కానీ ఆమె కొద్దిగా బ్రెయిన్ వాష్ చేసి ఆమె కొంచెం ధైర్యం చేయించండి. నా మాటేనండి, ఎందుకంటే మనం పిచ్చోళం అయితే, ఇప్పుడు నేను పిచ్చోళం అయితే మీ అందరి మధ్య. ఓకేనండి? ఓకేనండి. వాళ్ళు విష్ణు అని చెప్పి అతను కూడా వస్తున్నాడు. విష్ణు అన్నాడు కదా అమ్మాయి వర్షిని తరపోళ్ళు, వాళ్ళు కూడా వస్తున్నారు, రమ్మని చెప్పాను. వాళ్ళు కూడా రేపు కలుస్తారు, మీకు సపోర్ట్ గా ఉంటారు. మీకు బాగా మీరు అందరు గట్టి కూర్చొని మాట్లాడచ్చు. సరేనండి? ఆమెకు ధైర్యం చెప్పండి కొద్దిగా. రైట్. చూసారా ఫ్రెండ్స్, అది ఏం లేదు, చూసారు కదా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మనము ధైర్యము చెప్పడానికి వాళ్ళు కొద్దిగా భయపడుతున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా చెప్తా అన్నారు, రేపు మీడియా ముందుకు వస్తా అన్నారు. ధైర్యం చెప్పాను. అలాగే మన ఛానల్ నుంచి కూడా ఆమెకు ఫుల్ సపోర్ట్ ఇస్తా ఉన్నాము. అలాగే ఎవరైనా సరే ఇట్లా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే మాత్రం లీగల్గా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాము. ఓకేనా ఫ్రెండ్? దయచేసి మన ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనది ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లోనే దీనికి సంబంధించిన ఆడియో మీరు చూడండి ఒకసారి. థ్యాంక్ యూ, నమస్తే.